Hello, my dear students. Welcome to our channel Rajesh Biology, and I am Rajesh, MSc Zoology. Today, our topic is sex-linked inheritance. Sex-linked inheritance అనే దాన్ని డిస్కస్ చేసే కన్నా ముందు సెక్స్-లింక్డ్ జీన్స్ కోసం డిస్కస్ చేద్దాం ఒకసారి. మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయాన్ని ఒక్కొక్కసారి మనం దాన్ని రివైజ్ చేస్తూ ఇక్కడ డ్రా చేస్తూ చెప్పుకుందాం. క్రోమోజోమ్స్ అనేవి పేర్డ్గా ఉంటాయి. వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. అలానే మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అందులో 22 పేర్స్ని ఆటోజోమ్స్ అంటాము, ఒక్క పేరుని మాత్రం అల్లోజోమ్స్ అంటాము అని చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ నేను కొన్ని సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ వేసాను. క్రోమోజోమ్స్ ఎప్పుడు కూడా పేర్డ్గానే ఉంటాయి, ఎందుకంటే మనం డిప్లాయిడ్ కాబట్టి. ఓకే, ఈ క్రోమోజోమ్స్ మీదే జీన్స్ ఉంటాయి అని కూడా మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఇది ఒక క్రోమోజోమ్ నెంబర్ 1 పేరు అనుకుందాం. ఇక్కడ ఒక జీన్ ఉంది, ఓకే, ఇక్కడ ఒక జీన్ ఉంది, ఇక్కడ ఒక జీన్ ఉంది. వీటిని క్రోమటిడ్స్ అంటాం. ప్రతి క్రోమోజోమ్కి 2 క్రోమటిడ్స్ ఉంటాయి. ఈ 2 క్రోమటిడ్స్ని సిస్టర్ క్రోమటిడ్స్ అంటారు. ఇదే హోమోలాగస్ పేర్లో ఇంకో క్రోమోజోమ్ కూడా సిస్టర్ క్రోమటిడ్స్ ఉంటాయి. కానీ ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్లోనే దీనికి ఉన్న క్రోమటిడ్ని మాత్రం సిస్టర్ క్రోమటిడ్స్ అనకూడదు. ఇవి నాన్ సిస్టర్ క్రోమటిడ్స్. అంటే ఇక్కడ ఒకవేళ జీన్ ఏ బి సి అని ఉంటే ఈ హోమోలాగస్ క్రోమోజోమ్లో నాన్ సిస్టర్ క్రోమటిడ్ మీద కూడా ఏ బి సి అని 3 జీన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని హోమోలోకస్ యాక్చువల్లీ ఇది హోమోలోకస్ క్రోమోజోమ్స్. ఇవి సేమ్ లోకస్లో సేమ్ జీన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది ఒక ఆటోజోమ్ పేరు. మనం లింకేజ్ టాపిక్ని చెప్పుకున్నాం లాస్ట్ టైం. లింకేజ్ టాపిక్ని చెప్పుకున్నప్పుడు క్రాసింగ్ ఓవర్ అంటే ఏంటి అనేది కూడా స్పెషల్గా ఒక వీడియో చేయడం జరిగింది. అలా ఒక క్రాసింగ్ ఓవరు, పెయిరింగ్, డిస్జంక్షన్ ఇవన్నీ జరిగేదానికి అవకాశం ఉన్న పెయిర్ని హోమోలోగస్ అంటాం. అలా క్రాసింగ్ ఓవర్ జరగని క్రోమోజోమ్స్ని నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ కానీ మార్చుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక ఇలాంటి హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్య మాత్రమే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్చుకోగలుగుతాయి క్రాసింగ్ ఓవర్ ద్వారా. ఇది ఆటోజోమ్. ఓకే, ఇప్పుడు అల్లోజోమ్స్ చూద్దాం. మీకు తెలుసు అల్లోజోమ్స్ అనేవి ఎక్స్ క్రోమోజోమ్ అండ్ వై క్రోమోజోమ్, వీటిని అల్లోజోమ్స్ అంటారని. ఇవి సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి కాబట్టి వీటిని సెక్స్ క్రోమోజోమ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడున్న ఏబిసి జీన్స్ని మనం ఆటోజోమ్ లింక్డ్ జీన్స్ అనొచ్చు కదా. అలా దీని మీద ఎక్స్ అనే క్రోమోజోమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కే అని, ఇక్కడ ఒక ఎల్ అని క్రోమోజోమ్ ఉందనుకుందాం. ఇది ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఇది ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్, అంటే ఇది ఫిమేల్. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఒక కే అని, ఇక్కడ ఎల్ అని ఉంటుంది, ఎందుకంటే 2 ఎక్స్ క్రోమోజోమ్సే కాబట్టి. ఈ 2 ఎక్స్ క్రోమోజోమ్స్ కూడా హోమోలాగస్, ఒకదానికొకటి హోమోలాగస్. ఇక్కడ కూడా క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకదానితో ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుకు వెళ్తాయి. అంటే గ్యామెట్ ఫార్మేషన్కి ముందు క్రాసింగ్ ఓవర్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇంతవరకు క్లియర్ కదా. ఇవి ఏ జీన్స్ అయితే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటాయో అవి ఎక్స్ లింక్డ్ జీన్స్. అలానే ఆటోజోమ్ లింక్డ్ జీన్స్. ఎలా అయితే ఎక్స్ క్రోమోజోమ్ మీద కొన్ని ఆటోజోమ్ మీద లింక్స్ అన్ని జీన్స్ అనేవి లింక్ అయి ఉంటాయో వై క్రోమోజోమ్ మీద కూడా పర్టికులర్గా కొన్ని జీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ క్రోమోజోమ్, ఇక్కడ కే అనేది ఉంది, ఇక్కడ ఎల్ అనేది ఉంది. కానీ ఈ వై అనే క్రోమోజోమ్ మీద ఇంకొక జే అని, ఓకే, ఇక్కడ ఒక హెచ్ అని, ఇంకొక 2 జీన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఇవి హోమోలాగస్ పేరు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. ఇక్కడ కే ఉంటే ఇక్కడ కూడా కే ఉంది, ఇక్కడ ఎల్ ఉంటే ఇక్కడ కూడా ఎల్ ఉంది, కాబట్టి ఇది హోమోలాగస్ పేరు. ఇక్కడ ఏ ఉంది, బిబి సిసి, ఇది ఒక హోమోలాగస్ పేరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ మీద ఉన్న క్రోమోజోమ్స్కి వై మీద ఉన్న క్రోమోజోమ్స్కి చాలా తేడా ఉంటుంది. వాటి యొక్క ప్లేసులు తేడా ఉంటుంది, అవి కోడ్ చేసే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇవి సెక్స్ లింక్డ్ జీన్స్ అయినప్పటికీ హోమోలాగస్ క్రోమోజోమ్స్ కాదు కాబట్టి పేర్డ్గా ఉండవు అనమాట. మేల్లో పేర్డ్గా ఉండవు, మేల్ కండిషన్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం ఏంటి అంటే సెక్స్ లింక్డ్ జీన్స్ అంటే ఏంటి. ఏ జీన్స్ అయితే సెక్స్ క్రోమోజోమ్ మీద ఉంటాయో అవి సెక్స్ లింక్డ్ జీన్స్. ఏవి సెక్స్ క్రోమోజోమ్స్? ఎక్స్ వై అనేవి సెక్స్ క్రోమోజోమ్స్, సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. అది ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు
సెక్స్ లింక్డ్ జీన్స్ని 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఆటోజోమ్ లింక్డ్, అల్లోజోమ్ లింక్డ్. ఓకేనా? ఈ అల్లోజోమ్ లింక్ని మళ్ళీ 2గా డివైడ్ చేయొచ్చు. ఎక్స్ లింక్డ్, వై లింక్డ్. అల్లోజోమ్ లింక్డ్ అంటే సెక్స్ లింక్డే, దాన్ని ఎక్స్ లింక్డ్ అని డివైడ్ చేయొచ్చు, ఎక్స్ అండ్ వై లింక్డ్ జీన్స్. ఓకేనా? నౌ ఇప్పుడు మనం ఇంకొన్ని పదాలు చూద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉండి ఇక్కడ స్మాల్ ఏ ఉంది అనుకుందాం. ఈ కండిషన్లో ఇక్కడ క్యాపిటల్ ఏ ఉండి ఇక్కడ స్మాల్ ఏ ఉంది అంటే ఆ జీనోటైప్ మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. ఇది హెటిరోజైగస్. ఇక్కడ క్యాపిటల్ బి ఉంది, ఇక్కడ క్యాపిటల్ బి ఉంది, ఇలా రాస్తాం. క్యాపిటల్ బి అనేది హోమోజైగస్. ఇక్కడ స్మాల్ సి, ఇక్కడ కూడా స్మాల్ సి ఉంది. ఓకే, స్మాల్ సి అనేది కూడా హోమోజైగస్. హోమోజైగస్ హెటరోజైగస్ అనేది మనం ఆటోజోమ్లో చెప్పగలుగుతాం. అలానే ఫిమేల్లో ఇక్కడ క్యాపిటల్ కే ఉంటే ఇక్కడ స్మాల్ కే ఉంటే హెటరోజైగస్. ఇక్కడ క్యాపిటల్ ఎల్, ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఉంటే క్యాపిటల్ కే హోమోజైగస్. క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ హెటరోజైగస్. సో హోమోలాగస్ క్రోమోజోమ్ పేరు కాబట్టి ఇక్కడ కూడా మనం హోమోలాగస్ ఎనాలాగస్ అనేది హోమోలాగస్ హెటరోలాగస్, హోమోజైగస్ హెటరోజైగస్ అనేది చెప్పగలుగుతాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది హోమోలాగస్ కాదు, హోమోజైగస్ హెటరోజైగస్. ఇక్కడ కూడా హెటరోజైగస్ హోమోజైగస్. ఇక్కడ మనం చెప్పగలుగుతామా? మేల్లో కే అనే దానికి ఇది క్యాపిటల్ కే కావచ్చు, స్మాల్ కే కావచ్చు, ఒకటే ఉంది. అది క్యాపిటల్ కే అయినా ఒకటే ఉంది, స్మాల్ కే అయినా ఒకటే ఉంది. ఇది డామినెంట్ ఆర్ రెసిసివ్ అనే సంగతి కూడా చెప్పలేము, ఎందుకంటే దాని పక్కన ఇంకొకటి లేదు. ఇది రెసిసివ్ అయినా ఎక్స్ప్రెస్ అవుతుంది, డామినెంట్ అయినా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ స్మాల్ ఎల్ ఉందా క్యాపిటల్ ఎల్ ఉందా అని చెప్తాం, కానీ ఇది డామినెంట్ ఆర్ రెసిసివ్ అని చెప్పలేము. ఒకవేళ డామినెంట్ అని చెప్పాల్సి వస్తే డామినెంట్ ఓవర్ వాట్, దేన్ని డామినేట్ చేస్తోంది? పక్కన ఏది లేదు, ఇంకొక స్మాల్ ఎల్ లేదు, పక్కన వై క్రోమోజోమ్ ఉంది. ఓకే, ఇంకొకటి కొన్ని వై క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ కానీ మనం తీసుకున్నట్లయితే కనుక జే ఉంది. జే డామినెంటా రెసిసివ్ అని మనం చెప్పలేం. వై క్రోమోజోమ్కి డామినెంట్ రెసిసివ్ అనే కాన్సెప్టే ఉండదు, ఎందుకంటే వై అనేది ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. ఓకే, సో ఒంటరిగా ఉండేదానికి ఈ హొలాండ్రిక్ దానికి ఒంటరిగా ఉండేదానికి డామినెంటా రెసిసివ్ అనే పదం అనేది ఉపయోగించకూడదు అనమాట. కాబట్టి మేల్లో అది ఎక్స్ లింక్డ్ కావచ్చు, వై లింక్డ్ కావచ్చు, హోమోజైగస్ హెటరోజైగస్ ఉండదు. మెయిల్లో మనం వాడాల్సిన పదం ఏంటి అంటే హెమీజైగస్. హెమీ అంటే హాఫ్, హెమిస్పియర్, సెరిబ్రల్ హెమిస్పియర్, ఒక హాఫ్ మనం సెరిబ్రల్ హెమిస్పియర్ అంటాం. ఓకే, హెమీ కార్డేటా, ఫుల్ కార్డేటా కాదు, హాఫ్ కార్డేట్స్, హెమీ కార్డేటా. ఈ హెమీ అనేది ఏంటి అంటే సగం అని అర్థం. సో కే అయినా ఒకటే ఉంటుంది, ఎల్ అయినా ఒకటే ఉంటుంది, జే అయినా ఒకటే, హెచ్ అయినా ఒకటే. ఏదైనా ఒక జీను అది ఎక్స్ మీద కానీ వై మీద కానీ ఉందంటే మేల్ ఎక్స్ లింక్డ్ జీన్స్కి హెమీజైగస్సే, వై లింక్డ్ జీన్స్కి కూడా హెమీజైగస్సే. కానీ ఫిమేల్ అలా కాదు. ఫిమేల్లో ఎప్పుడు హెమీజైగస్ అనే కండిషనే లేదు. ఫిమేల్ ఆటోజోమ్స్ పేర్స్ ఉంటాయి, అల్లోజోమ్ కూడా పేరే, 2 ఎక్స్ క్రోమోజోమ్సే. అయితే మీరు హోమోజైగస్ వాడాలి లేదా హెటరోజైగస్ వాడాలి. హెమీజైగస్ అనే పదం ఫిమేల్కి రాదు, వర్తించదు. ఆ హెమీజైగస్ అనే పదం ఓన్లీ మేల్కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు అంటే మేల్లో వై అనే ఒక స్పెషల్ క్రోమోజోమ్ ఉంది. ఇది చాలా చిన్న క్రోమోజోమ్, ఉన్న అన్నింటిలోకెల్లా చిన్న క్రోమోజోమ్. దీని మీద ఉండే జీన్స్ కూడా చాలా తక్కువ. మీకు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో వస్తుంది, తర్వాత ఫ్యూచర్ క్లాసెస్లో మనం చెప్పుకుందాం. చాలా తక్కువ ఉంటాయి, 70, 80 అంతే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, నెంబర్ ఆఫ్ జీన్స్. కానీ ఎక్స్ క్రోమోజోమ్ మీద మిగతా వాటి మీద థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పర్టికులర్గా మేల్లో మాత్రమే అంటే మగవారిలో మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యే ఈ క్యారెక్టర్స్ని ఏమనాలి అంటే హోలాండ్రిక్ క్యారెక్టర్స్ అనాలి. వాటిని ఏమంటాం? హోలాండ్రిక్. ఈ పదం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వై క్రోమోజోమ్ని హోలాండ్రిక్ క్రోమోజోమ్ అని, వై లింక్డ్ జీన్స్ని హోలాండ్రిక్ జీన్స్ అని, మేల్లో మాత్రమే ఎక్స్ప్రెస్ అయ్యే క్యారెక్టర్స్ని హోలాండ్రిక్ క్యారెక్టర్స్ అని, ఓకే, వై క్రోమోజోమ్ ద్వారా ఇన్హెరిట్ అయ్యే క్యారెక్టర్స్ని హోలాండ్రిక్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఇప్పుడు చెవుల దగ్గర నుంచి హెయిర్ వస్తూ ఉంటుంది, అది పర్టికులర్గా మేల్ క్యారెక్టర్, అది హోలాండ్రిక్ క్యారెక్టర్ అనమాట. ఎందుకు దీన్ని హోలాండ్రిక్ అన్నారు? ఇది ఒక గ్రీక్ పదం, హోలాండ్రిక్. హోలా అంటే హోల్, హోల్ అంటే WHOL, హోల్.
ఓకే, మొత్తం అని అర్థం. ఆండ్రిక్, ఆండ్రిక్ అంటే ఏంటి అంటే మేల్. ఆండ్రూషియం, గైనీషియం. గైనీషియం అంటే ఫిమేల్కి సంబంధించింది, ఆండ్రూషియం అంటే మేల్కి సంబంధించింది. అలానే మనకి హ్యూమన్ రిప్రొడక్షన్లో ఆండ్రోజెన్స్ అంటారు. ఆండ్రోజెన్స్ అన్నారు అంటే అది మేల్ క్యారెక్టర్స్ని జనరేట్ చేసే ఆండ్రోజెన్. ఓకే, ఆండ్రూషియం, ఆండ్రోజెన్. ఆండ్రూస్ అంటే మేల్ అని అర్థం. మేల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి హోలాండ్రిక్. ఇంతవరకు క్లియర్ కదా? హోలాండ్రిక్, హెమిజైగస్. మిగతా పదాలు దీంట్లో ఉన్నవన్నీ మీకు తెలిసిన విషయాలు. ఓకే, ఇప్పుడు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ చూద్దాం. మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను డిస్కస్ చేసినట్టుగా జీన్స్ మనం సెపరేట్ చేయాలనుకున్నట్లయితే కనుక లింక్డ్ ఇన్హెరిటెన్స్ని ఆటోజోమ్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ చూసినట్లయితే కనుక ఆటోజోమ్ ఇన్హెరిటెన్స్, అల్లోజోమ్ ఇన్హెరిటెన్స్. అల్లోజోమ్ ఇన్హెరిటెన్స్నే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేయొచ్చు, ఎక్స్ లింక్డ్, వై లింక్డ్. ఓకే, ఆటోజోమ్స్ అనేవి మేల్లోను ఫిమేల్లోను కూడా కామన్గా ఉంటాయి కాబట్టి దీంట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మేల్లో కాబట్టి ఎక్స్ప్రెస్ అయింది, ఫిమేల్ అయితే ఎక్స్ప్రెస్ అయ్యేది కాదు. ఇలాంటివి ఆటోజోమ్కు వర్తించదు అనమాట. మేల్లో ఎలా అయితే ఎక్స్ప్రెస్ అవుతుందో ఫిమేల్లో కూడా అలానే ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి డిఫరెన్సెస్ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అల్లోజోమ్స్ కోసం డిస్కస్ చేయాల్సి వస్తే కనుక దేన్ని బేస్ చేసుకుని మనం దాన్ని ఆటోజోమ్ లేదా అల్లోజోమ్ అని అంటారంటే కనుక లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం రెసిప్రోకల్ క్రాస్. అలానే మెండల్ ఎక్స్పెరిమెంట్స్ దగ్గర కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. రెసిప్రోకల్ క్రాస్ అంటే ఏంటి అంటే మెండల్ ఫస్ట్ టాల్ ప్లాంట్ని మేల్ గాను, ఓకే, డ్వార్ఫ్ ప్లాంట్ని ఫిమేల్ గాను తీసుకున్నప్పుడు రిజల్ట్ అన్ని టాల్ వచ్చాయి. అలానే F2 జనరేషన్లో 3:1 రేషియోలో టాలు డ్వార్ఫ్ ప్రొడ్యూస్ అయ్యాయి. మెండల్కి డౌట్ వచ్చింది జెండర్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అని. డౌట్ వచ్చి ఈసారి ఏం చేశాడంటే ఫిమేల్ని డ్వార్ఫ్ ప్లాంట్ని మేల్ గాను, టాల్ ప్లాంట్ని ఫిమేల్ గాను తీసుకుని చెక్ చేశాడు. చెక్ చేస్తే రిజల్ట్ మళ్ళీ సేమ్ వచ్చింది. అప్పుడు డిసైడ్ అయ్యాడు జెండర్ వల్ల ఎఫెక్ట్ ఏం అవ్వడం లేదు, ఇది జెండర్ ఎఫెక్ట్ కాదు అని చెప్పేసి. అలా మన బాడీలో కూడా కొన్ని క్యారెక్టర్స్, మ్యాక్సిమం క్యారెక్టర్స్ జెండర్ వల్ల ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, కొన్ని డిసీజెస్ అనేవి ఫిమేల్ కాబట్టి వచ్చింది, మేల్ అయితే వచ్చిండేది కాదు, లేదా మేల్ కాబట్టి వచ్చింది, ఫిమేల్ అయితే ఈ క్యారెక్టర్ కనిపించేది కాదు, ఇలా కనిపించదు అనమాట. మీరు జెండర్ మార్చినా మార్చకపోయినా ఒకటే రిజల్ట్ వస్తుంది. రెసిప్రోకల్ క్రాసెస్లో కూడా సేమ్ రిజల్ట్ ఇస్తోంది అంటే అది ఆటోజోమ్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. రెసిప్రోకల్ క్రాసెస్లో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంటే అది ఆటోజోమ్ ఇన్హెరిటెన్స్. కానీ ఎప్పుడైతే రెసిప్రోకల్ క్రాస్ వల్ల రిజల్ట్ కానీ మారిపోతే దాన్ని ఏమనాలి అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనాలి. రెసిప్రోకల్ క్రాస్ వల్ల కానీ రిజల్ట్ మారిపోతే. ఒకసారి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న క్లాస్నే ఇదే దీంట్లోనే ఉంది చూడండి. ఇది రెసిప్రోకల్ క్రాస్ కండక్ట్ చేసాం. లాస్ట్ వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక రెసిప్రోకల్ క్రాస్ కండక్ట్ చేసాం. కండక్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నాకు చిన్న మిస్టేక్ కూడా జరిగింది. నేను దీన్ని వైతో రాశాను, యాక్చువల్లీ ఇక్కడ రిజల్ట్స్ మార్చాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ గతంలో నేను చెప్పినప్పుడు రిజల్ట్ కూడా చేంజ్ అయ్యింది, నేను మళ్ళీ మార్చాను దాన్ని. ఓకే, ఆ వీడియోలో రాసిన చిన్న తప్పు ఏంటంటే ఇది అటు రాశాను, బట్ రిజల్ట్ అయితే సేమ్. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ వైట్ కలర్ వచ్చింది. ఇది వైట్ కలర్, ఇది రెడ్ కలర్. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే కనుక రెసిప్రోకల్ క్రాస్ నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అన్ని రెడ్ అయ్యాయి. ఫిమేల్ రెడ్, వైట్, మేల్ ఏమో వైట్ తీసుకున్నప్పుడు మేల్ వైట్ని, అలానే ఫిమేల్ రెడ్ తీసుకున్నప్పుడు అన్ని రెడ్ వచ్చాయి. నేను రెసిప్రోకల్ క్రాస్లో ఏం చేశాను, ఫిమేల్ వైట్ తీసుకుని మేల్ రెడ్ తీసుకున్నాను. 50% రెడ్ వస్తే 50% వైట్ వచ్చింది. రెసిప్రోకల్ క్రాస్లో చేంజ్ అయిపోయింది కదా. ఇలా రెసిప్రోకల్ క్రాస్లో కానీ రిజల్ట్ చేంజ్ అవుతున్నట్లయితే దాన్ని మనం సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్గా చెప్పచ్చు. ఎందుకంటే సెక్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెక్స్ లిమిటెడ్ ఇన్హెరిటెన్స్ అని, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని ఇంకొన్ని కాన్సెప్ట్లు ఉండేవి, బట్ ఇవన్నీ డిలీట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఓన్లీ ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, వై లింక్డ్ ఇన్హెరిటెన్సే ఉంది కాబట్టి ఇదే డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో అర్థమైందని. ఇప్పుడు ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కోసం చూద్దాం, అది ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్, రెగ్యులర్గా అడుగుతున్నారు. ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లో కూడా నేను 2-3 సార్లు చూసిన క్వశ్చన్ ఏంటి అంటే
డయాగ్రామ్ ఇలా ఇస్తాడు, డయాగ్రామ్ ఇన్ ద సెన్స్ ఫ్లో చార్ట్ ఇలా ఇస్తాడు. ఓకే, ఒకవైపు మదర్ అండ్ ఫాదర్ అని రాసి ఇక్కడ సన్ డాటర్ అని రాస్తాడు, రాసి క్రాస్ ఇలా ఇస్తాడు. ఈ డయాగ్రామ్ ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అనేది క్వశ్చన్ అనమాట. ఇది ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ని షో చేస్తుంది. అది ఎందుకు అన్నది డిస్కస్ చేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కావాలంటే డిజార్డర్స్లోకి వెళ్ళిపోవచ్చు. కలర్ బ్లైండ్నెస్, సికల్ సెల్ ఎనిమియా, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఏంటన్నది చూద్దాం. ఒకసారి చూద్దాం. ఫిమేల్కి వచ్చేటప్పటికి 2 X క్రోమోజోమ్స్ ఉంటాయని సంగతి తెలుసు. అలానే మేల్లో X, Y క్రోమోజోమ్స్ ఉంటాయని సంగతి కూడా తెలుసు. ఫిమేల్ నుంచి X క్రోమోజోమ్ ఒకటే రిలీజ్ అవుతుంది ప్రతిసారి. ఎవ్రీ మంత్ 1 ఓవా రిలీజ్ అవుతుంది. ఓవా ఎప్పుడు Xనే క్యారీ చేస్తుంది. మనం హ్యూమన్ రిప్రొడక్షన్లో కూడా సెక్స్ డిటర్మినేషన్ చెప్పుకున్నాము. కానీ స్పర్మ్ సెల్స్ 2 రకాల స్పర్మ్ సెల్స్. 200 మిలియన్ స్పర్మ్ సెల్స్ రిలీజ్ అయితే అందులో 100 మిలియన్ స్పర్మ్ సెల్స్ Xని కలిగి ఉంటాయి, మిగతా 100 Yని కలిగి ఉంటాయి. రీసెంట్గా వచ్చిన నీట్ ఎగ్జామినేషన్, అంటే మేము కాలేజీలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఆల్సో. ఆ పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రీవియస్ నీట్ పేపర్లో నుంచి తీసుకోవడం జరిగింది ఆ క్వశ్చన్ని. ఏంటంటే ఒక ఎజాక్యులేషన్లో 18 మిలియన్ స్పర్మ్స్ ఉన్నాయి. 60% నార్మల్ సైజ్ అండ్ షేప్లో ఉండి అందులో 40% విగరస్ మొటిలిటీ షో చేస్తున్నాయి. టోటల్ 18 మిలియన్, అందులో 60% నార్మల్ సైజ్ అండ్ షేపు, అందులో 40% విగరస్ మొటిలిటీ. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాడు. క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఆఫ్ ద స్పర్మ్ సెల్స్ క్యారీ ద Y-chromosome? హౌ మెనీ ఆఫ్ ద స్పర్మ్ సెల్స్ క్యారీ ద Y-chromosome? స్టూడెంట్స్ కొంతమంది, చాలామంది యాక్చువల్లీ ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి 3 మిలియన్ అని, 4.6 మిలియన్ అని, 5 మిలియన్ అని ఈ క్యాలిక్యులేషన్స్లోనే ఉండిపోయారు అనమాట. 18 మిలియన్లో 60% ఎంత, 60%లో 40% ఎంత, ఇదంతా క్యాలిక్యులేట్ చేశారు. చాలా కొద్ది మంది మాత్రమే వెంటనే క్వశ్చన్ని అవగాహన చేసుకున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనుకున్నారు. 18 మిలియన్ రిలీజ్ అయిందంటే ఆన్సర్ 9 మిలియన్. ఎందుకంటే 9 మిలియన్ X క్యారీ చేస్తూ ఉంటే మిగతా 9 మిలియన్ Yని క్యారీ చేస్తూ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేపు, సైజు, మొటిలిటీ 50% స్పర్మ్ సెల్స్ క్యారీ ద X క్రోమోజోమ్, 50% స్పర్మ్ సెల్స్ క్యారీ ద Y క్రోమోజోమ్. ఇది తెలుసు మీకు. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఒకసారి మదర్ నుంచి ఒక X క్రోమోజోమ్, ఫాదర్ నుంచి ఒక X క్రోమోజోమ్ వచ్చి అది డాటర్ అవుతుంది. అలానే మదర్ నుంచి వచ్చిన X క్రోమోజోమ్, ఫాదర్ నుంచి వచ్చిన Y క్రోమోజోమ్ కలిస్తే అతను సన్ అవుతున్నాడు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఏం చెప్తున్నారు? మదర్ నుంచి సన్కి మాత్రమే వచ్చే క్రోమోజోమ్ లేదు, సన్ రిసీవ్ చేసుకునే మదర్ నుంచి మాత్రమే రిసీవ్ చేసుకునే క్రోమోజోమ్ ఏంటి? సన్ మదర్ నుంచి మాత్రమే రిసీవ్ చేసుకునే క్రోమోజోమ్ ఏంటి అంటే X క్రోమోజోమ్. డాటర్కి మాత్రమే ఇచ్చే క్రోమోజోమ్ ఏది? ఫాదర్ డాటర్కి మాత్రమే ఇచ్చే క్రోమోజోమ్ ఏంటి అంటే X క్రోమోజోమ్. చూడండి, ఇక్కడ ఫాదర్ నుంచి డాటర్కి వచ్చేది ఓన్లీ X క్రోమోజోమే. మిగతా అంటే డాటర్కి మాత్రమే వస్తుంది, మిగతా ఆటోజోమ్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఉండే ప్యాటర్న్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది డామినెంట్ డిజార్డర్ అనుకుందాం. X క్రోమోజోమ్ మీద ఉంది జీను, ఆ జీన్ వల్ల ఒక డిజార్డర్ వస్తుంది, అది డామినెంట్ జీన్ డిజార్డర్ అని అనుకుందాం. అది డామినెంట్ అయితే ఆ పర్టికులర్ డామినెంట్ క్యారెక్టరు ఫాదర్లో ఉంటే పరిస్థితి ఏంటయ్యా? అది డామినెంట్ కదా, రెసిసివ్ కాదు కదా, కాబట్టి డాక్టర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. మదర్ నార్మల్గానే ఉంది కదా డామినెంట్ జీన్ కండిషన్లో. సో ఎంతమంది కొడుకులు పుట్టినా వాళ్ళకి ఏమీ కాదు, ఎందుకంటే మదర్ నార్మల్గా ఉంది. మదర్ నార్మల్గా ఉంది అంటేనే ఇక్కడ డామినెంట్ లేదు అని అర్థం. సో X క్రోమోజోమ్ వచ్చే ఒకటి కూడా మదర్ నుంచి వస్తుంది, కాబట్టి కొడుకులకి ఏం కాదు. ఇది డామినెంట్ జీన్ డిజార్డర్లో జరిగేది. ఒకవేళ ఫాదర్ ఎఫెక్టెడ్ అయితే, X లింక్ డామినెంట్ డిజార్డర్ వల్ల ఫాదర్ కానీ ఎఫెక్ట్ అయితే డాటర్స్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. అది ఒక పాయింట్. ఓకే, ఎఫెక్టెడ్ ఫాదర్ డామినెంట్ కండిషన్స్ రాద్దాం ఒకసారి మనం. ఇవి రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే పెడిగ్రీ చార్ట్ అనాలిసిస్ దగ్గర ఉపయోగపడతాయి. డామినెంట్ కండిషన్స్లో X లింక్ డామినెంట్ కండిషన్ కోసం డిస్కస్ చేస్తున్నాను నేను. ఇఫ్ ఫాదర్ ఈజ్ ఎఫెక్టెడ్, ఆల్ ద డాటర్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఒకవేళ మదర్ ఎఫెక్ట్ అయితే 50% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మదర్ ఎఫెక్ట్ అయ్యింది అనుకుందాం,
ఏదో ఒక క్రోమోజోమ్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం, రెండు ఎఫెక్ట్ అయితే అందరికి మదర్ మేల్ చైల్డ్ ఫిమేల్ చైల్డ్ ఏం లేదు అందరికి. ఒకవేళ మదర్ ఎఫెక్ట్ అయింది అనుకుందాం, మేబీ లక్కీలీ వాళ్ళిద్దరికి కూడా రెసిసివ్గా ఉన్న ఎక్స్ క్రోమోజోమే వెళ్ళింది అనుకుందాం, 2 months కూడా హ్యాపీ. ఇంకో క్రోమోజోమ్ ఎప్పుడు మ్యూటేట్ అయిపోయిన క్రోమోజోమ్ ఎప్పుడు కూడా పోలార్ బాడీలోకి వెళ్ళిపోతుంది అనుకుందాం అదృష్టం కొద్దీ. సో ఇద్దరు పుట్టినా ముగ్గురు పుట్టినా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ప్రతి ప్రెగ్నెన్సీ టైంలోనూ 50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే మదర్ అనేది ఆల్రెడీ ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉంది ఈ ఎక్స్ లింక్ డామినెంట్ వల్ల అనేది ఒక కండిషన్. ఓకే, బట్ ఫాదర్ ఎఫెక్ట్ అయితే మాత్రం నో డౌట్ ప్రతి డాటర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్ డామినెంట్ కాబట్టి, ఫాదర్ ఇచ్చే ఆ ఒక్క డామినెంట్ ఎక్స్ క్రోమోజోమ్ని డాటర్కే ఇస్తారు కాబట్టి. ఓకే, అది ఒకటి. ఇప్పుడు రెసిసివ్లో చూద్దాం. ఎక్స్ లింక్డ్ రెసిసివ్. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎక్స్ లింక్డ్ రెసిసివ్ కండిషన్స్లో మేల్ అనేవాడు బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే మేల్లో కంపెన్సేట్ చేయడానికి లేదు. ఇది రెసిసివ్ జీన్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లైండ్నెస్ లాగా ఏదో రెసిసివ్ జీన్ అనుకుందాం. ఈ ప్లస్ బదులు మైనస్ చేస్తాను మీకు. ఓకే, రెసిసివ్ జీన్, ఇక్కడ రెసిసివ్ జీన్. ఇక్కడ మదర్లో రెసిసివ్ జీన్ ఉన్నప్పటికీ మదర్ ఎక్స్ప్రెస్ అవ్వడం లేదు, ఎందుకంటే పక్కన డామినెంట్ ఉంది. ఆ డామినెంట్ బయటకు ఎక్స్ప్రెస్ అయిపోతుంది, దీన్ని సప్రెస్ చేసేస్తుంది, కాబట్టి మదర్ నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఫాదర్ దగ్గరకు వచ్చేటప్పటికి అది డామినెంట్ అయినా ఎక్స్ప్రెస్ అవుతుంది, రెసిసివ్ అయినా ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎందుకంటే మేల్ అనేవాడు హెమీజైగస్. మేల్ అనేవాడు ఎక్స్ క్రోమోజోమ్కి వై క్రోమోజోమ్కి కూడా హెమీజైగస్, కాబట్టి ఖచ్చితంగా మేల్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఎక్స్ లింక్డ్ రెసిసివ్ కండిషన్స్లో మనం రాసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ ఫాదర్ ఈజ్ నార్మల్, ఫాదర్ నార్మల్గా ఉన్నాడు అనుకుందాం, ఇఫ్ ఫాదర్ ఈజ్ నార్మల్, ఆల్ డాటర్స్ ఆర్ సేఫ్. ఎందుకు డాటర్స్ అందరూ సేఫ్? ఒకవేళ ఫాదర్ నార్మల్ అయితే, ఒకవేళ మదర్ ఫుల్గా ఎఫెక్ట్ అయినా, మదర్ దగ్గర రెండు కూడా ఎఫెక్టెడ్ అల్లెల్సే ఉన్నప్పటికీ, అందులో ఒకటి డాటర్కి వచ్చినప్పటికీ, ఫాదర్ నార్మల్గా ఉన్నాడు కదా, అది డామినేట్ చేస్తుంది, దీన్ని సప్రెస్ చేస్తుంది, ఫాదర్ క్యారెక్టర్ బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది. కాబట్టి ఒక ఫాదర్ నార్మల్గా ఉన్నట్లయితే కనుక డాటర్స్ అందరూ సేఫ్ అయిపోతారు. కానీ ఎఫెక్టెడ్ మదర్ నుంచి వచ్చిందంటే మాత్రం, ఇఫ్ మదర్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆల్ సన్స్ ఆర్ ఎఫెక్టెడ్. మదర్ ఎఫెక్ట్ అయ్యింది అంటేనే రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ మీద కూడా మ్యూటేట్ అయిన జీనే ఉందని అర్థం, ఎందుకంటే ఇది రెసిసివ్ కదా. మదర్ ఎక్స్ప్రెస్ అయ్యింది అంటే రెండు రెసిసివ్ అని అర్థం. రెండట్లో ఏ ఒక్కటి వచ్చినా కొడుకు ఎఫెక్ట్ అవుతారు కాబట్టి, ఇఫ్ మదర్ ఈజ్ ఎఫెక్టెడ్ ఆల్ సన్స్ ఆర్ ఎఫెక్టెడ్. అబ్బా మరి అసలు ఇందులో గర్ల్కి వచ్చే ఛాన్సే లేదా? ఫాదర్ నార్మల్గా ఉంటే డాటర్స్ అందరూ సేవ్ అన్నారు, ఒకవేళ మదర్ ఎఫెక్ట్ అయితే కొడుకులు అందరూ ఎఫెక్ట్ అవుతారు అంటున్నారు. మరి కూతురికి వచ్చే అవకాశమే లేదా? వాళ్ళు కేవలం ఆస్తి మాత్రమే తీసుకుంటారా, డిసీజెస్ తీసుకోరా, ఎక్స్ లింక్డ్ రెసిసివ్ డిసీజెస్ అని అనుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. అంటే నేను జస్ట్ ఫర్ కిడింగ్ చెప్తున్నాను, డిసీజెస్ రావాలన్న ఉద్దేశం కాదు. ఇక్కడ ఒక డాటర్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఫాదర్ ఎఫెక్ట్ అయి ఉండాల్సిందే. ఫాదర్ ఎఫెక్ట్ అవ్వకుండా డాటర్కి డిసీజ్ రాదు, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎక్స్ క్రోమోసోమ్ ఫాదర్ నుంచి వస్తుంది. అది కానీ నార్మల్గా ఉంటే, అది కానీ రెసిసివ్ కాకపోతే మదర్ నుంచి ఏమొచ్చినా పర్వాలేదు. ఓకే, సో ఫాదర్ షుడ్ బి ఎఫెక్ట్, మదర్ కనీసం క్యారియర్ అయి ఉండాలి. మదర్ ఎఫెక్టెడ్, ఇద్దరు ఎఫెక్టెడ్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు డాటర్స్. ఓకే, డాటర్స్ అంటే కొడుకులు కూతురు అందరూ ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ. కానీ ఫాదర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యి ఉండి, మదర్ కనీసం క్యారియర్ అయి ఉండాలి, క్యారియర్ అట్లీస్ట్. అప్పుడు ఛాన్స్ ఏంటి అంటే, మదర్ దగ్గర ఏమో ఇలా ఉంటుంది, ఇది ఉండడం వల్ల ఇది ఎక్స్ప్రెస్ అవ్వదు. కానీ ఫాదర్ అనేవాడు ఎక్స్ప్రెస్ అయిపోయాడు, ఎందుకంటే ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ లేదు కంపెన్సేట్ చేయడానికి. మదర్కి ఉన్న బెనిఫిట్ ఇక్కడ ఫాదర్కి లేదు. ఇక్కడ పక్కన ఉన్నది వై క్రోమోజోమ్ ఎలాంటి హోమోలాగస్ని దాన్ని కంపెన్సేట్ చేయదనమాట. ఓకే, ఈ కండిషన్లో ఇక్కడి నుంచి వస్తున్న క్యారెక్టర్ డాటర్కి ఇది వచ్చింది అనుకుందాం, ఫాదర్ నుంచి ఇది వచ్చింది, అప్పుడు దాకా డాటర్ ఎఫెక్ట్ అవ్వదు అనమాట. డాటర్కి ఇది వచ్చినా ఎఫెక్ట్ అవ్వదు, ఒకవేళ ఫాదర్ నార్మల్గా ఉన్నా ఎఫెక్ట్ అవ్వదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్లెస్ ద ఫాదర్ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ మదర్ ఈజ్ అట్లీస్ట్ క్యారియర్, ఏ డాటర్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ లింక్డ్ రెసిసివ్ జీన్ డిజార్డర్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడే ఇంకొక చిన్న విషయం, నేను లాస్ట్ వీడియోలో చెప్తూ బార్ బాడీస్ కోసం మాట్లాడినప్పుడు డిస్కస్ చేశాను. డాటర్కి అంటే
మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో మీకు ఇక్కడ కావాలంటే నేను ప్లే చేసి పెడతాను కూడా. ఎక్స్ లింక్డ్ డామినెంట్ డిజార్డర్ని కాజ్ చేసే జీన్ ఉన్నప్పటికీ ఒక ఫిమేల్ నార్మల్గా ఉండే అవకాశం ఉంది. అలానే ఎక్స్ లింక్డ్ రెసిసివ్ జీన్ డిజార్డర్, కలర్ బ్లైండ్నెస్, హిమోఫీలియా లాంటి డిజార్డర్కి క్యారియర్గా ఉన్నప్పటికీ ఆ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ని సివియర్గా షో చేసే అవకాశం కూడా ఉంది. అది ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి అని చెప్పాను బార్ బాడీస్ చెప్పినప్పుడు. అది ట్రూ, కానీ దాన్ని మీరు కన్సిడర్ చేసుకోకూడదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ని కలిగించడం కోసం చెప్పిన ఒక ఫ్యాక్ట్ అంతే. మళ్ళీ నేను అది ఇంట్రెస్ట్ కలిగించడం కోసం చెప్పిన ఎగ్జాంపుల్ నమ్మద్దని చెప్పడం లేదు. అది ట్రూ. ఓకే, జెనెటికల్గా అది ప్రూవ్ అయిన విషయం అండ్ అది లాజికల్ విషయం కూడా. కానీ మీరు ఎగ్జామినేషన్స్లో బార్ బాడీస్ అవి హెటరోక్రోమాటిన్గా మారిపోతే ఇలా అవుతుంది, ఇంత ఎక్కువగా దాన్ని ఎక్స్పాండ్ చేయొద్దు. అది నా యొక్క ముఖ్య ఫస్ట్ ఉద్దేశం. ఓకే, ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను నేను. అది ఏంటి అంటే, ఇక్కడ కూడా ఇప్పుడు క్రాసింగ్ ఓవర్ జరుగుతుందని చెప్పాను నేను మీకు. వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది అని చెప్పాను. వీటి మధ్య కూడా క్రాసింగ్ ఓవర్ జరుగుతుందని చెప్పాను. వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుందా అనే డౌట్ మీకు ఉండొచ్చు. లేదు, క్రాసింగ్ ఓవర్ జరగదు అనే కన్క్లూజన్ మీరు వచ్చేయచ్చు. ఎందుకంటే టీహెచ్ మార్గాన్ దగ్గర నేను చెప్పాను ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు అని. ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరగదు. ఎందులో అంటే ఫ్రూట్ ఫ్లైలో, డ్రోసోఫిలాలో జరగదు, కానీ హ్యూమన్స్లో జరుగుతుంది. అదేంటి, ఇవి హోమోలాగస్ కాదు కదా, వీటి మధ్య క్రాసింగ్ ఓవర్ ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే, ఇక్కడున్న కేఎల్ ఇక్కడ లేవు, ఇక్కడున్న జేహెచ్ ఇక్కడ లేవు, కానీ కొన్ని స్పెషల్ రీజియన్స్లో ఉండే పర్టికులర్ జీన్స్ ఉంటాయి. ఈ టిప్ దగ్గర ఉంటుంది, ఎప్పుడు కూడా ఈ టిప్స్ దగ్గర ఉంటాయి. ఇక్కడ 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 వీటికి మనం పేర్లు ఆర్ అని, ఓకే, అలానే ఎస్ అని ఇద్దాం మన ఎగ్జాంపుల్స్ కోసం. ఈ పర్టికులర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జీన్స్ కొన్ని జీన్స్, అన్ని జీన్స్ కాదు, కొన్ని జీన్స్ ఎక్స్ క్రోమోజోమ్ మీద వై క్రోమోజోమ్ మీద కూడా ఉంటాయి. ఓకే, అలాంటి జీన్స్ని ఏమంటామంటే సూడో ఆటోసోమల్ జీన్స్ అంటాం. వాటిని ఏమంటాం, సూడో అంటే అబద్ధం, ఆటోసోమల్ చూడడానికి ఆటోసోమల్ లాగా ఇన్హెరిటెన్స్ అవుతున్నప్పటికీ అవి నిజమైన ఆటోసోమ్స్ కాదు, సూడో ఆటోసోమల్ రీజియన్స్, సూడో ఆటోసోమల్ జీన్స్. క్రాసింగ్ ఓవర్ వీటికి మాత్రమే పరిమితం. పిఏఆర్ అంటాం, పిఏఆర్ రీజియన్ 1, పిఏఆర్ రీజియన్ 2 ఇలా 2 ఉంటాయి. అక్కడ మాత్రమే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది క్రాసింగ్ ఓవర్ అనేది. ఓకే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం. ఈ క్రాసింగ్ ఓవర్ వల్ల వై క్రోమోజోమ్ యొక్క స్టెబిలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇలా సూడో ఆటోజోమ్లో ఉండడం వల్ల స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది వై క్రోమోజోమ్కి. ఒకప్పుడు వై క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్ కూడా ఆటోజోమ్సే. ఎవల్యూషన్లో ఇవి 2 అల్లోజోమ్స్గా మారిపోయాయి. అవి 2 కూడా సేమ్ లెంతే ఉండేవి, కానీ క్రాసింగ్ ఓవర్ మెల్లిమెల్లిగా తగ్గించేసుకోవడం వల్ల వై క్రోమోజోమ్ చిన్నదైపోయింది. ఓకే, కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం హ్యూమన్ ఎవల్యూషన్ టైంలో వై క్రోమోజోమ్ మీద కూడా 1000 జీన్స్ ఉండేవి. ఇప్పుడు కేవలం 60 or 70 ఉన్నాయి. అంటే 1000 నుంచి 70కి తగ్గిపోయింది. దీని యొక్క ఈ జెనెటిక్ డికే అంటాం దీన్ని, జెనెటిక్ డికే, జీన్ డికే. ఈ జీన్ డికే ఇంకా ఇంతకన్నా ఎక్కువగా జరగకుండా లాస్ట్ 25,000 years నుంచి జరగడం లేదు. ఓకే, ఎక్కువగా జీన్ డికే జరగకుండా వై క్రోమోజోమ్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేసేదానికి ఈ సూడో ఆటోసోమల్ రీజియన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎవల్యూషన్లో దీనికి చాలా ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. సో XY క్రోమోజోమ్స్ హ్యూమన్స్లో కూడా క్రాసింగ్ ఓవర్ జరుగుతాయి, కానీ కొన్ని పర్టికులర్ రీజియన్స్లో మాత్రమే జరుగుతాయి. ఆ రీజియన్స్ని సూడో ఆటోసోమల్ రీజియన్స్ అంటారు. ఆ జీన్స్ మేల్లోనూ ఉంటాయి, ఫిమేల్లో కూడా ఉంటాయి. అవి ఆటోసోమ్ క్యారెక్టర్స్కి సంబంధించినవి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ఉంటుంది బోన్ గ్రోత్కి సంబంధించింది. బోన్ గ్రోత్ అనేది ఫిమేల్లోనూ అవసరమే, మేల్లో కూడా అవసరమే. కాబట్టి అలాంటి కొన్ని జీన్స్ అటు ఇటు కూడా ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం, ఎక్స్ క్రోమోజోమ్ని వై క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్స్ అన్నప్పటికీ వై క్రోమోజోమ్ మీదే ఈ సెక్స్ని డిటర్మైన్ చేసే రీజియన్స్ ఉంటాయి. సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ SRY, టెస్టిస్ డిటర్మైనింగ్ రీజియన్ TDR, ఇలా
కొన్ని స్పెషల్ రీజన్స్ వై క్రోమోజోమ్ మీద ఉంటాయి. అవి మేల్కి సెక్స్ రిలేటెడ్ కొన్ని క్యారెక్టర్స్ని ఇస్తాయి. ఇక ఎక్స్ క్రోమోజోమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్స్ క్రోమోజోమ్ మీద కూడా కొన్ని జీన్స్ ఉండొచ్చు. ఓకే, కానీ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అన్నీ సెక్స్ రిలేటెడ్ కాదు. ఐబాల్ కలర్ ఉంది, అది ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటుంది. అలానే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ని, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి అవసరమైన ఫ్యాక్టర్స్ని కోడ్ చేసే జీన్స్ కొన్ని ఉంటాయి, అవి ఎక్స్ క్రోమోజోమ్ మీదే ఉంటాయి. అలా ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ అన్ని సెక్స్ రిలేటెడ్ కాదు, సెక్స్కి సంబంధం లేని ఎన్నో విషయాలని అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అవి ఎక్స్ మీద ఉంటాయి, వై మీద ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ మీద ఉంటాయి, ఎందుకంటే 1000 జీన్స్ దాకా ఉన్నాయి. వై మీద ఉన్న మహా అయితే ఒక 70-100 కూడా ఉండవు వై క్రోమోజోమ్ మీద. నేను అది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూద్దాం. ఓకే, అందులో ప్రోటీన్ కోడింగ్ ఇవన్నీ పోగా మిగతావన్నీ కూడా ఈ సెక్స్ని కంట్రోల్ చేసేవి, సెక్స్ని డిటర్మైన్ చేసేవి ఎక్కువగా ఉంటాయి వై క్రోమోజోమ్ మీద. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు ఏవైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్స్కి మీ వంతు సపోర్ట్ మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.